వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణితో కబుర్లు. గైస్ అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. అండ్ నేనైతే చాలా చాలా బాగున్నాను. నన్ను చాలామంది అడిగారు అనమాట, ఎందుకు రెగ్యులర్గా వ్లాగ్స్ అప్లోడ్ చేయట్లేరు, వ్లాగ్స్ ఎందుకు చేయట్లేరు అని. కొంచెం బిజీగా ఉన్నాము కాబట్టి అన్ని సిరీస్ చేయడం ఆపేశాను. అండ్ కంప్లీట్గా ఆపేయలేదు, జస్ట్ ఒక చిన్న బ్లాగ్స్ రెగ్యులర్ డైలీ వ్లాగ్స్ కూడా ఏం పెట్టట్లేను. సో ఐ థాట్ ఈరోజు ఇంకొక డిఎంఎల్ చేద్దాము అని చెప్పి అనుకొని స్టార్ట్ చేశాను. మా మమ్మీ వచ్చిందనమాట మా ఇంటికి. ఆఫ్టర్ మెనీ డేస్ తను ఒకరోజు ప్రశాంతంగా ఉండడానికి వచ్చింది. సో ఈరోజు మేము ఏం ప్లాన్ చేసామంటే, ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి మేము ఎవ్రీ ఆషాఢ మాసం మహంకాళి అమ్మవారికి, సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి ఓడిబియ్యం పోస్తాం. లైక్ మాకు బోనాలు అనేది లేదు, బోనం చేయడం, బోనాలు ఇవన్నీ మాకు లేదు అనమాట. కాబట్టి మేము అమ్మవారికి ఓడిబియ్యం పోస్తాం. సో ఈరోజు ఆ మొక్కు తీర్చుకోవడానికి మేము సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్కి వెళ్తున్నాము. సో ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ అ వీడియో. నేను ఫ్రెష్ అప్ అయిపోయాము టెంపుల్కి వెళ్ళడానికి. ఇంకా రెడీ చేసుకొని వెళ్ళడమే. వెళ్దామా? వెళ్దామా? ఓకే ఓకే చెప్పు. అలా మా బుడిదాన్ని రెడీ చేసేసి ఇంకా నేను రెడీ అయిపోవడం స్టార్ట్ అయిపోయాను. జస్ట్ కాజల్ అండ్ లిప్ బామ్ పెట్టుకొని సింపుల్గా రెడీ అయిపోయి వెళ్దామని చెప్పి ఇలా మేకప్ చేసుకున్నాను. అండ్ నేను ఈ బ్యూటిఫుల్ శారీ సిస్రా డిజైనర్స్ అనే పేజ్ నుండి తీసుకున్నాను. ఆ పేజ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, చెక్ చేయండి. వెరీ స్మూత్ అండ్ క్లాత్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. సో మీకు ఎవరికైనా ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ కావాలి అన్నా అండ్ మంచి హ్యాండ్మేడ్ జ్యువెలరీ కావాలన్నా కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను వాళ్ళది. సో నేను అమ్మ హాయన్వి ముగ్గురం రెడీ అయిపోయాము. అండ్ అమ్మవారికి ఓడిబియ్యం వేయడానికి మేము ఒక శారీ, బియ్యం అండ్ కుంకుమ, పసుపు, కుడుకలు, పువ్వులు, గాజులు అన్నీ తీసుకెళ్తున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది, ఎలా ఉంటుంది అన్నదాన్ని నేను మీకు క్లిప్స్గా చూపిస్తాను. ఓకే. సో ఫైనలీ ఈవినింగ్ 5 o'clock కల్లా మేము ఇంకా సికింద్రాబాద్కి రీచ్ అయిపోయాము. ఆటో వాడైతే ఒక 1 kilometer ముందే ఆపేశాడు మమ్మల్ని, లోపలికి వెళ్ళడానికి లేదని చెప్పి. సో ఇంకా అక్కడ నుంచి అన్ని స్ట్రీట్లు అంతా షాప్స్ అన్నీ చూస్తూ వెళ్ళామన్నమాట. అండ్ చాలా చాలా బ్రైట్గా ఉండింది అండ్ కలర్ఫుల్గా ఉండింది. ఈ ఇంట్లో నేను 3rd class ఉన్నప్పుడు రెంట్ ఉండే అనమాట. నేను ఎప్పుడు సికింద్రాబాద్ టెంపుల్కి వెళ్ళినా, ఆ చుట్టుపక్కలకి ఎప్పుడు వెళ్ళినా ఒక్కసారైనా అలా ఒకసారి చూస్తానన్నమాట. ఈ ఇంట్లో అప్పుడు ఉండే కదా నేను అన్నట్టుగా ఆ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటాను. అండ్ స్పెషల్లీ ఈ ఇంటికి ఆపోజిట్లో ఒకటి స్టోర్ ఉంటుంది అనమాట, బేకరీ లాగా. అందులో దొరికే కచోరీ అండ్ సమోసా అయితే అసలు చాలా చాలా బాగుంటాయి. ఇంకా మేము టెంపుల్ లోపలికి వెళ్ళాక అక్కడే కూర్చొని ఒక 5 ముత్తైదుల ముందరం కలిసి ఒడిబియ్యం కలిపాము. సో ఒడిబియ్యంలో మేము గాజులు, పువ్వులు, బియ్యం, కుడకలు, చీర, బ్లౌజ్ పీసెస్, కుంకుమ, పసుపు అన్నీ పెట్టి ఒడిబియ్యం పోసామన్నమాట అమ్మవారికి. అలా ఎక్కువ క్రౌడ్ వల్ల నేను సరిగా క్యాప్చర్ చేయలేకపోయాను అన్నీ, బట్ కుదిరినంత వరకు క్యాప్చర్ చేశాను. అండ్ పక్కనే శివాలయంలో టెంపుల్లో ఆవులు ఇవన్నీ చూసి హయాన్వి భలే ఎక్సైట్ అయింది. బేసిక్గా దానికి ఇలా బాగా నచ్చుతుంది టెంపుల్స్కి ఎక్కడికైనా వెళ్ళినా కూడా. ఎంత క్రౌడ్ ఉన్నా, ఎంత ఎదిగా ఉన్నా కూడా అది ఇబ్బంది పెట్టదు, సపోర్ట్ చేస్తుంది ఆ సిచ్యువేషన్లో. సో అది నాకు ప్లస్ అనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా. సో ఈ విధంగా మేము వెళ్ళి చక్కగా అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అండ్ మేము వీక్ డేస్లో వెళ్ళడం వల్ల సాటర్డే సండేతో కంపేర్ చేసుకుంటే తక్కువే ఉన్నట్టుంది క్రౌడ్. సో మాకు చాలాసేపు అయిందనమాట దర్శనం. మేము ఒక 10-15 minutes అక్కడ నిల్చున్నాము. సో మమ్మల్ని అలౌ చేశారు.
చాలా చాలా బాగా అనిపించింది. అండ్ గుడికి ఆపోజిట్లో ఒక నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని అలా సాయంత్రం టైం పాస్ చేసి కాసేపు స్ట్రీట్ షాపింగ్ అంతా చేసి తిరుగుతూ అలా హయాన్విని ఆడిస్తూ ఈ ఇయర్ అమ్మవారి దర్శనం చాలా 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 బాగా జరిగింది. హ్యాపీగా అనిపించింది. అండ్ హయాన్వితో వెళ్ళడం ఇంకా బాగా అనిపించింది. గైస్, మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ చార్మింగ్ ట్రయోని కూడా ఫాలో చేయండి. బాయ్.